ఆర్థిక అవసరాల్లో అప్పు తీసుకోవడం సర్వసాధారణం. ఇళ్ళు, కారు, వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది రుణాలు తీసుకుంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు తేలిగ్గానే అప్పు లభిస్తున్నప్పటికీ కాస్త జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలను ముందుగా తెలుసుకున్నాకే రుణం తీసుకునేందుకు ముందడుగు వేయాలి. రుణం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ తిరిగి చెల్లించే సామర్థ్యం గురించి పూర్తి అంచనా వేసుకోవాలి. మీ ప్రస్తుత ఆదాయం, స్థిరంగా ఉండే ఖర్చులు, బాధ్యతల ఆధారంగా రుణ వాయిదాల్ని చెల్లించే శక్తిని అంచనా వేయొచ్చు. సాధారణంగా నికర ఆదాయంలో ఖర్చులు దాదాపు 40 నుంచి 50% వరకు ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు రుణదాతలు మీ దరఖాస్తుని వేగంగా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రుణం తీసుకునే ముందు మీ ఖర్చులు 40%కి మించకుండా ఉండేలా చూసుకోవాలి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ దరఖాస్తుని పరిశీలించేటప్పుడు రుణగ్రహీత క్రెడిట్ స్కోర్ నివేదికను పరిగణలోకి తీసుకుంటాయి. మీ క్రెడిట్ రిపోర్ట్లో క్రెడిట్ స్కోర్, రుణం తిరిగి చెల్లింపు చరిత్ర, ఇప్పటికే కొనసాగుతున్న రుణ ఖాతాలు, పొదుపు ఖాతాల గురించిన సమాచారం ఉంటుంది. రుణం తీసుకుపోయే ముందు సొంతంగానే క్రెడిట్ స్కోర్ని చూసుకోవాలి. ఇప్పుడు చాలా సంస్థలు నెలవారీ క్రెడిట్ రిపోర్ట్ని ఫ్రీగానే అందిస్తున్నాయి. ఎలాంటి క్రెడిట్ హిస్టరీ లేని వారు క్రెడిట్ కార్డ్ని తీసుకోవడం ద్వారా దాన్ని నిర్మించుకోవచ్చు. 2-3 ఏళ్ల పాటు బిల్లు చెల్లింపులు సరిగ్గా చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. ఏ అవసరం కోసం రుణం తీసుకుంటున్నారు అన్నది ముఖ్యం. ఇల్లు కొనుగోలు, వాహనం, వ్యక్తిగత రుణం, ఇందులో ఏది తీసుకుంటున్నారు, దానికి ఏ బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను సంప్రదించడం మంచిది అన్న విషయంలో కొంత అవగాహన ఉండాలి. అప్పుడే సరైన చోట నుంచి రుణం తీసుకునేందుకు వీలవుతుంది. చాలామంది గృహ రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులను మాత్రమే పరిశీలిస్తుంటారు. కొన్నిసార్లు గృహ రుణ సంస్థలు, బ్యాంకింగేతర రుణ సంస్థలు మంచి ప్రయోజనాలతో రుణం ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి అన్ని అవకాశాలను పూర్తిగా తెలుసుకోవడం మంచిది. చాలామంది రుణగ్రహీతలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ రుణం తీసుకునేందుకే ప్రయత్నిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. అవసరం మేరకే రుణాన్ని తీసుకోవడం మంచిది. రుణం తీసుకున్నప్పుడు వడ్డీ భారం ఉంటుంది. ఏ లక్ష్యం లేకుండా అప్పు తీసుకుంటే వడ్డీ భారం తప్ప ప్రయోజనం ఉండదు. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ తమ విచక్షణ మేరకు ఒక వ్యక్తికి ఎంత రుణం ఇవ్వాలి అనేది నిర్ణయిస్తాయి. సాధారణంగా వయసు, నెలకు నికర ఆదాయం, ప్రస్తుతం ఉంటున్న నివాస వివరాలు ఉంటాయి. మీరు సంప్రదించే బ్యాంక్ ఎలాంటి షరతులతో రుణం ఇస్తుందన్నది ముందుగా తెలుసుకోవాలి. లేకపోతే దరఖాస్తు చేసిన తర్వాత అర్హత సరిపోలేదు అని తిరస్కరించే వీలుంటుంది. ఇప్పుడు చాలా బ్యాంకులు ఆన్లైన్లోనే రుణాన్ని ముందుగానే మంజూరు చేస్తున్నాయి. మీ బ్యాంక్ నుంచి ఇలాంటి సౌకర్యం ఉందా అనేది చూసుకోండి.